సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ మనం స్వయంగా వెలిసిన శివలింగం దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఆ లొకేషన్ ఎక్కడంటే మనకి గురిజాల మండలం దైదా అనే ఊరి దగ్గరలో ఉందన్నమాట. మీకు ఆ హిస్టరీ కూడా చెప్తాను. సో మనకి ఇది వచ్చేసి వీడియో దైదా గుహలు. ఆ దైదా గుహలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఏర్పడినాయి, అసలు మనం ఎలా వెళ్ళాలి అనేది మన వీడియో అన్నమాట. మన వీడియో కంప్లీట్గా చూడండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే దైదా గుహలు కదా, ఇవన్నీ మనకి కృష్ణా నది పక్కనైతే ఉన్నాయి. సో మన వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మన వీడియో అయితే ఇంకా మొదలు పెడదాం. సో మనం దైదాకి వెళ్ళాలంటే దారి ఇదేనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద ఆర్చి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, ఇదేనమాట. మనకి ఇటు స్ట్రైట్ వెళ్తేనేమో దైదా అనే ఊరు వస్తుంది. మనకి ఈ ఆర్చి కనిపిస్తుంది కదా, ఈ ఆర్చి మనకి ఇటు లోపలికి వెళ్తేనే మీకు అటు కనిపిస్తుంది. మీకు క్లారిటీగా చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, మనకి ఇటు వెళ్తే దైదా ఊరు వస్తుంది. మనకి ఈ ఆర్చి మనకి లోపలికి వెళ్ళడానికి మనకి దారి అనమాట. శ్రీ అమరలింగేశ్వర స్వామి దైదా బిలం. మనకి ఈ ద్వారానైతే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనకి దైదా గుహల లొకేషన్ వచ్చేసి మనకి పల్నాడు జిల్లా గురిజాల మండలం పులిపాడు అనే ఊర్లో దగ్గరలో ఉంటదన్నమాట. ఇది వచ్చేసి మనకి కృష్ణా నది ఒడ్డు పక్కనైతే మనకి దైదా గుహలు అయితే మనకి కనిపించాయి అనమాట. సో మనం ముందుకెళ్దాం. ముందుకెళ్లే కొద్ది ఆ హిస్టరీ మొత్తం మీకు చెప్తాను. సో మన ఛానల్ ని చూస్తున్నారు కానీ సో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఇదంతా ఒకప్పుడు అటవీ ప్రాంతం అన్నమాట. అప్పట్లో రోడ్లు కూడా ఉండేవి కాదు. నేను ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల మనకి ఈ లొకేషన్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫారెస్ట్ అధికారుల హ్యాండ్ ఓవర్లు అయితే మనకి ఈ దైదా గుహలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఫైనల్ గా దైదాకి అయితే రీచ్ అయ్యామన్నమాట. మీకు ఇందాక చూపించాను కదా, అక్కడ ఆర్చి నుంచి మనకి ఈ దైదా అనేది మనకి 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మనకి ఈ రీసెంట్ గా 2016 చంద్రబాబు ప్రభుత్వంలో మనకి ఈ దైదా బిలం అయితే డెవలప్ చేయడం అయితే ఇక్కడ జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా రోడ్స్ గానీ, కార్ పార్కింగ్ గానీ, ప్లేస్ గానీ ఇక్కడంతా మనకి చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. సో మనకి ఎంట్రన్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటది అనమాట. మనకి ఎంట్రన్స్ లోనే దేవస్థానం దైదా బిలం అని చెప్పేసి మనకు ఉంటది. మీకు కనిపిస్తున్నారు కదా, ఈయననమాట కాండ్ర రామయ్య. మొట్టమొదటిసారిగా ఈ దైదా బిలంలో స్వయంగా వెలిసిన శివలింగాన్ని చూసి ప్రజలందరికీ చెప్పింది ఈయనే. ఆయన హిస్టరీ కూడా, ఆయన చరిత్ర ఏంటి, ఎలా చూసాడో మనకి తెలియని వాళ్ళు ఇక్కడ ఆయన కింద రాసుంటది, విగ్రహం కింద. మనం ఎక్కడి నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో ఈయన ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటివి చూసుండడు. ఫ్రెండ్స్ మనం ఈ దైదా బిలం చరిత్ర చూసుకున్నట్లయితే గురిజాల నుంచి 12 కిలోమీటర్లు, పులిపాడు దైదా మార్గం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ శైవ క్షేత్రం ఉంది. వాడపల్లిలో అగస్త్య మహర్షి అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రం సమీపంలోని ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడ వారు చెబుతున్నారు. ఆ తర్వాత 2024 నాటికి సరిగ్గా 125 సంవత్సరాల క్రితం పులిపాడుకు చెందిన కాండ్ర రామయ్య, పొట్ల హనుమయ్య గారు తదితరులు ఈ బిలం సమీపంలో పశువులు కాచుచుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. అంటే ఉదయం నిద్ర లేవండి, తల్లిదండ్రులను పూజించండి అనే విధంగా వినిపించాయనమాట. దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతకగా బండరాయి మాటున బిలం ద్వారం అయితే కనిపించింది. దీంతో గ్రామస్తులందరికీ ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. తర్వాత వారందరూ ఆ దైదా బిలానికి చేరుకొని ఒక తాడు సహాయంతో లోపలికైతే ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంత దూరం ప్రయాణించగా అక్కడ వారికి పూజలు చేసిన శివలింగాలు అయితే కనిపించాయి. సో అవి చూసిన వాళ్ళంతా నాటి నుంచి ఈ బిలంలోని శివలింగం శ్రీ అమరలింగేశ్వర స్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం అంతా విరజిల్లుతుందన్నమాట. సో ఇది దీని చరిత్ర. ఫ్రెండ్స్ ఈ దైదాలోని శివలింగం ఋషుల చేతే కాకుండా దేవతల చేత కూడా పూజింపబడినగా మనకి ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారనమాట. ఎందుకంటే దీని చరిత్ర అటువంటిది. ఎందుకంటే ఇది ఒకప్పుడు అంతా అటవీ ప్రాంతమేనమాట. సో కన్ను చూపు మేర వరకు అంతా అటవీ ప్రాంతం మాత్రమే ఉండేది. సో పక్కన కృష్ణా నది ఉండేది. ఇక్కడ ఒక దైదా ఉందని ఎవరికి తెలిసేదని కాదనమాట. వాళ్ళు అనుకోకుండా పశువులను కాల్చుచుండగా ఆ శబ్దం విని వెళ్లి ఈ దైదా బిలం అయితే మనకి కనుగొనడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తుంది కదా, ఈ దారి నుంచే మనం వచ్చాం. సో ఈ దారి గుండానే మనం కిందకైతే వెళ్ళాలన్నమాట.
దైదా లోపలికి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ మనం కృష్ణానదిలో కాళ్ళు చేతులు అవన్నీ శుభ్రంగా కడిగి మనం లోపలికి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్ ఉందో ఇక్కడ. దీనికి సోమవారం అయితే చాలా మంది జనాలు వస్తారనమాట. సో ఇసుకేస్తే రాలనంత మంది జనాలు మనం సోమవారం అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నేను విడిగా రోజుల్లో వచ్చాను. సో మనం చిన్నగా కిందకైతే వెళ్దాం. చూస్తున్నారు కదా రీసెంట్ గా వర్షాలు పడటం వల్ల కృష్ణానది అయితే ఉప్పొంగిపోతుంది. సో మీకు కంప్లీట్ గా చూడొచ్చు ఎంత పైకి వచ్చిందో కృష్ణానది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బిలాంకి వెళ్లే దారిలో మనకు ఒక నంది విగ్రహం అయితే ప్రతిష్ఠించబడింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మనకి చిన్న చిన్న నంది బొమ్మలు అనమాట. వీటిని సమయం వచ్చినప్పుడు ప్రతిష్ఠిస్తారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద యాప చెట్టు కింద ఎన్నో నాగదేవత విగ్రహాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇవి కూడా ఒకప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించినవి, ఇక్కడ అన్ని ప్రతిష్ఠించినవి అని అనమాట. మనకి చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవన్నీ. ఫ్రెండ్స్ మనం ఇక దైదాబిలం లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ అయితే మనం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి మన కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాం. మీకు కనిపిస్తున్నాయి కదా స్తంభాలు. ఈ స్తంభాలు అనేవి చాలా లోతులో ఉన్నాయి. మీకు చూడొచ్చు స్తంభాలు కూడా మునిగిపోయినాయి అనమాట. సో ఒకప్పుడు వాటర్ లెవెల్ కిందకుండేది. రీసెంట్ గా వర్షాలు పడటం వల్ల మనకి వాటర్ లెవెల్ ఎంత పైకి వచ్చిందో మనం అక్కడ చూస్తే ఆ స్తంభాలు బట్టి అర్థమవుతుంది అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా. మనకి లాంగ్ చూసుకుంటే ఆంధ్ర టు తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అనమాట. రోడ్డు మనకి ట్రైన్ మార్గం మనకి అక్కడ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక నేనైతే కిందికి వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని నేను ఇంకా లోపలికి అయితే వెళ్తాను. ఇక ఫ్రెండ్స్ ఈ దైదా బిల్లని లోపలికి వెళ్ళాలంటే మన యాచి లోపల నుంచే వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ మనకి పుష్కరాలప్పుడు పెట్టారు ఎక్కువగా ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి. సో మనకి ఈ డ్రిల్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ దారి నుంచే మనం వచ్చాం. మనం ఈ దారి గుండానే మనం టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో మీకు కనిపిస్తుంది కదా ఇదేనమాట స్వయంగా వెలిసిన శివలింగం ఉన్న దైదా బిలం. సో ఒకప్పుడు వీటి ఎంట్రన్స్ ఉండేది కానీ ఇబ్బంది అవుతుందని మార్చేశారనమాట. ఫ్రెండ్స్ ఇక మన వీడియో అయితే కొంచెం స్లోగా తీసుకుపోతా, ఎందుకంటే లోపల ఉన్న ప్రతి ఒక్కటి మీకు చూపించాలి కాబట్టి. మనం ఇక లోపలికి వెళ్దాం. పైన నుంచి అయితే కిందకు వచ్చా. మీకు స్టెప్స్ వైజ్ గా మొత్తం చూపించాను కదా ఆ దారికి ఎలా రావాలో. సో నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అంతా కృష్ణానది అనమాట. మనకు వాటర్ వచ్చేసి కృష్ణానది ఫుల్ గా అయితే ఉంది. మనం లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి ఇటు చూడండి. సో ఇదేనమాట. చూస్తున్నారు కదా మనకి ఎంత డిస్టెన్స్ ఉందో. మనం ఈ ద్వారానే లోపలికి అయితే వెళ్తాం అనమాట. ఈ గుహ వెడల్పు చాలా చిన్నగానే ఉండేది కానీ పుష్కరాలప్పుడు వచ్చి వెళ్లే వారికి ఇబ్బంది అవుతుందని మనకి కొంచెం పెంచడం అయితే జరిగిందనమాట. మనం లోపలికి వెళ్లే కొంది మనకి కొన్ని వైర్స్ కనిపిస్తాయి అనమాట. మీకు చూడండి ఇవన్నీ ఫ్యాన్ వైర్లు ప్లస్ ఏసీ వైర్స్, కరెంట్ సప్లై కూడా ఉందన్నమాట. మనకి గుహంతా ఎక్కడ చూసినా వెలుతురుగానే కనిపిస్తుంది ఈ విధంగానే. సో మనకి ఎక్కడ కూడా మనకి చీకటి అంటూ ఉండదన్నమాట మనకి. సో చూస్తున్నారుగా ఇవన్నీ ఏసీ లైట్లు అనమాట. మనకి కొండచెర్య చూడండి, ఇవన్నీ కొండచెర్య భాగాలు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవాలయానికి దారి అయితే ఉంది ఇక్కడ. సో నేను చెప్పాను కదా ఫ్యాన్లు ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం గుహ లోపలికి అయితే కొంచెం లోపలికి అయితే వచ్చాం. అంటే మనకి 400 మీటర్ల లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మనకి ఇంకో చూడండి ఒకసారి ఇవన్నీ ఏసీలు అనమాట. మనకి ఫ్యాన్ చూపించాను కదా. సో ఫ్యాన్లు ఏసీలు ఫెసిలిటీ ఉంటాయి. ఇలాంటి ఫెసిలిటీస్ మనకి ఏ కేవ్స్ లో కూడా కనిపించవు అనమాట. ఒక్క మనకి దైదా గుహలోనే కనిపిస్తాయి. మనం ఇంకా ముందుకు వెళ్దాం. సో చూస్తున్నారు కదా ఈ బొమ్మ అంతా ఎంత అద్భుతంగా ఉందో మనకి. సో అన్ని కలర్ ల్యాంప్స్ అన్నమాట. మనకి ఒక థ్రిల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ఇక్కడ మనకి. దానా చూస్తున్నారు ఇది వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ అన్నమాట. కనిపిస్తుంది కదా ఎంత చిన్నగా ఉందో మనకి. అంటే పైనుంచి సో మనకి పైనుంచి గాలి రావడానికి అయితే అంటే సోర్స్ అయితే లేదు మనకి. ఇక్కడ లోపలంతా ఫ్యాన్లు ఏసీలేనమాట. సో గాలి కావాలంటే నేనైతే గుహ లోపలికైతే వచ్చాను. మీకు చెప్పాను కదా ఈ గుహ 400 మీటర్ల లోపలికైతే ఉంటది. కానీ ఇప్పటికి కూడా నాకు ఒక చుక్క చెమట పట్టలేదంటే మీరు నమ్మరు. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్లు ఏసీలు అన్ని ఆన్ లోనే ఉన్నాయన్నమాట. సో ఈ ఫ్యాన్లు ఏసీలు ఆన్ లో ఉంటే మనకెందుకు చెమట పోస్తుంది చెప్పండి. మనకి ఇటు చూసుకుంటే ఒక స్వరంగం ఉంది.
ఫ్రెండ్స్, మీకు కనిపించే సొరంగ మార్గం కూడా వేరే బెలంకి దారి తీస్తదన్నమాట. ఎందుకంటే ప్రజలెవరు వెళ్ళకూడదని అవి క్లోజ్ చేశారు. మనం ఇక్కడ ఒక్కసారి పైన లొకేషన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇదంతా అసలు కొండ చర్య అంటే ఎవరు నమ్మరన్నమాట. ఆ విధంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఈ గుహలో ఉన్న పెద్ద పుట్ట అన్నమాట. సో వీటిలో సర్పాలు ఉంటాయని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. కొంతమందికి ఇక్కడ దర్శనం కూడా జరిగిందనమాట. ఏది ముసలి వాళ్ళకి, మన ఇక్కడ వాళ్ళని అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. బిలం మనకి ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే చూడండి, అడుక్కడికి ఫ్యాన్ లేనమాట. ఫ్యాన్లు, ఏసీలు అన్ని ఆన్లోనే ఉన్నాయి. సో మనకి రెస్ట్ తీసుకోవడానికి చిన్న బల్లాలు కూడా మనకి ఏర్పాటు చేయడం అయితే మనకి ఇక్కడ జరిగిందనమాట. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చిన్న శివలింగం అన్నమాట. విషయం ఏంటంటే ఇది కింద పడి ఉంది. యాక్చువల్ గా నేను పైన పెట్టాను. ఈ కొండ చర్యల్లో ఎక్కడ కూడా నీళ్ళ డ్రాప్ అయితే రావట్లా, కానీ ఇక్కడ మాత్రం వాటర్ అయితే పడుతున్నాయి అనమాట. ఈ శివలింగం ఉన్న ప్రదేశంలో మీకు కనిపిస్తున్నాయి కదా, ఖచ్చితంగా వాటర్ పడే ప్రదేశంలో అయితే నేను ఈ శివలింగాన్ని ఉంచడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఏ విధంగా పడుతున్నాయి. అక్కడ చూసారు కదా, వాటర్ డ్రాప్ అయితే పడింది. సో ఇలా పెట్టినందుకు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఫ్రెండ్స్, మనం ఫైనల్ గా స్వయంగా వెలిసిన శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అవ్వడం వల్ల సో శివలింగానికి పూజలు అయితే చేస్తున్నారు. సో మనకైతే పర్మిషన్ ఇచ్చారు. మనం ఈ దారి గుండానే లోపలికి అయితే వెళ్దాం. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం సెక్యూరిటీ ఏర్పాటు చేశారనమాట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదని. సో నేను వెళ్ళిన టైంలో ఎవరో పూజ అయితే చేసుకుంటున్నారు. సో నా అదృష్టం ప్రకారం నాకు దగ్గర నుంచి చూసే భాగ్యం అయితే కలిగింది. మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట స్వయంగా ఋషులచే, దేవతలచే పూజించబడిన శివలింగం అన్నమాట. దీన్ని కళ్ళారా చూస్తుంటే నాకు ఏదో తెలియని ఆనందం అన్నమాట. సో మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ శివలింగాన్ని చూడాలంటే ఉదయం రండి. సో ఉదయం అయితే మనకి గేట్లు ఓపెన్ లో ఉంటాయి. మనం ఈ శివలింగాన్ని అయితే కళ్ళారా చూడొచ్చు అనమాట. సో దీన్ని చూడాలంటే మనకి అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. సో ఎవరైతే దైదాకి విజిట్ చేస్తారో తప్పకుండా ఈ శివలింగాన్ని కూడా దర్శించండి. మీ కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా గుహ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకి ఇక్కడ ఈ గుహ సైజ్ వచ్చేసి మనకు ఒక టర్నింగ్ దగ్గర అయితే మనకి హైట్ అయితే తక్కువ ఉంటుంది. లోపలికి వెళ్దాం. సో మనకి ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంక నుంచి మన ప్రయాణం కాలినడకన కాదనమాట. సో ఇలా పాకుతూనే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అయితే లేదు. సో మనం ఇలా బెండ్ అయ్యే మనం ముందుకైతే సాగాలన్నమాట. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది. పుష్కరాలప్పుడు జనాలు అటు ఇటు తిరగడానికి మనకి ఈ విధంగా ఉంచడం అయితే జరిగింది. సో ఒకప్పుడు ఇది చాలా చిన్న మార్గం, అంటే ఒక మనిషి మాత్రమే పట్టడానికి వీలయ్యే మార్గం అనమాట. మనం ఇక్కడ కంప్లీట్ గా చూడొచ్చు ఏ విధంగా ఉందో ఇక్కడ. ఫ్రెండ్స్, ముందుకు పోతున్నా సరే లైటింగ్ చూస్తున్నారు కదా మనకి ఏ విధంగా కనిపిస్తుందో. మనకి ఈ గుహలో ఎక్కడ కూడా చీకటి అంటూ ఉండదన్నమాట. మీకు లైట్ కనిపిస్తుంది కదా, ఇదే విధంగానే గుహ నిండా మొత్తం లైట్లు, ఫ్యాన్లతో ఉందన్నమాట మనకి. ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్తుంటే గుహ ఇంకా తగ్గుముఖం పడుతుందన్నమాట. కానీ మనకి లైటింగ్ అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మాత్రం కొంచెం ఆక్సిజన్ అయితే తక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా మనం గుహ వెలుపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, మనకి వెలుపలికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటది. యాక్చువల్ గా ఇదేంటంటే గుహలో మెయిన్ భాగం అన్నమాట. సో ఇక్కడ ప్లేస్ అనేది చాలా వెడల్పుగా అయితే ఉంటది. మనకి ఇటు పక్క చూసుకున్నట్లయితే ఒక నాగదేవత ఉంది. సో నాగదేవతను కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా లైటింగ్ వేసి ఎంత అద్భుతంగా ఉందో. ఈ నాగదేవత ఇక్కడే వెలిసిందనమాట. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు ఎప్పటి నుంచో నమ్మకం అనమాట నాగదేవత. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుహ అంతర్భాగంలో ఉన్నాం. సో గుహలో మెయిన్ పార్ట్ ఇదేనమాట. మనం ఇక్కడ ఉండే విశేషాలన్నీ మనం వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గుహ అంతర్భాగంలో అయితే ఉన్నాం అనమాట. సో మనకి అంతర్భాగానికి వచ్చేసరికి మనకి ఇక్కడ 2 దేవుళ్ళ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఈ 2 దేవుళ్ళ బొమ్మలు మనకు ఒక నంది విగ్రహం పక్కన. సో మనకి మీకు చూపించాను కదా ఇందాక, స్వయంగా వెలిసిన శివలింగం అనమాట. అంటే స్వయంభూ అంటాం. సో అదే విధంగా ఉండే ఒక శివలింగాన్ని మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇవన్నీ మనకి. సో మనకి ఇంక ఇక్కడ ఒక రూట్కి అయితే వెళ్దాం. సో మనకి ఇప్పుడు అమ్మవారు తెలుసు కదా. సో అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తాను, ఒకసారి నాతో రండి. సో మనం ఈ దారి గుండానే అమ్మవారి విగ్రహానికి అయితే వెళ్ళాలన్నమాట. మనకి ఇక్కడైతే నంది కనిపిస్తుంది. సో అమ్మవారి విగ్రహానికి ముందు కూడా లోపలికి వెళ్దాం.
మనకి దగ్గరకు రానా. సో మీకు కనిపిస్తుంది కదా, ఇదేనమాట స్వయంగా వెలిసిన అమ్మవారు. విషయం ఏంటంటే అమ్మవారు లోపల, అంటే మీకు కనిపిస్తుంది కదా గుహ లోపల, చూడండి లోపలికి, ఆ గుహ లోపలికి వెలిసారనమాట, లోపల పక్క. కానీ ఆ లోపల అమ్మవారు వెలిసారనమాట. కానీ మనుషులు వెళ్ళటానికి అక్కడ ప్లేస్ అయితే లేదు. అప్పట్లో ఋషులు అంటే వాళ్ళు అంటే దేవతలు కాబట్టి వెళ్ళగలిగారు. సో సామాన్య మానవులు వెళ్ళలేక, సో మరి అంటే అదే విధంగా ఉండే విగ్రహాలను మనకి ఇక్కడైతే ప్రతిష్ఠించారనమాట. అమ్మవారి విగ్రహం ఇది వచ్చేసి మనకి ఇక్కడ, ఇది వచ్చేసి మనకి మెయిన్ గుహ. మనకి ఇంకొక వేరే దారి అయితే ఉంటది. ఈ గుహలో ఇంకొక భాగం అనమాట, ఎవరు వెళ్ళలేదు దీనికి. సో చూస్తున్నారు మనకి ఇక్కడ లైటింగ్ కూడా లేదనమాట. సో మనకి లోపలికి వెళ్ళడానికి లేదు. సో గబ్బిలాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనకి ఇక్కడ. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇదేనమాట మెయిన్ గుహ. లోపలికి వస్తే మనకి అంతర్భాగం ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి పైన చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుందో గుహ. సో మనకి ఈ విధంగా పేర్లు అయితే ఇక్కడ రాశారనమాట. మన గుహ అంతర్భాగం చూసాం కదా. సో మనకి ఇక్కడ ప్రతి ముఖ్యంగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మీకు ఒకటి చూపిస్తాను రండి. మనకి ఇక్కడికి వచ్చేసరికి గుహ కొంచెం ఎలుపులుగా ఉందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే, మనకి ఇక్కడ మెయిన్గా ఒకటి చూసుకున్నట్లయితే, ఇది వచ్చేసి మన ఆంజనేయ స్వామి. మనకి ఆంజనేయ స్వామి తెలుసు కదా, ఆంజనేయ స్వామి చేతి ముద్ర అనమాట. మనకి ఇది వచ్చేసి మనకి పల్నాడు జిల్లాలో మనకి ఇటువంటిది మనకి కనిపించడం మనం చేసుకున్న గొప్పతనం అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపించదండి ఆంజనేయ స్వామిది. సో మనకి ఈ దైదా గుహలో మనకి ఈ విధంగా కనిపించింది అనమాట. ఒకసారి మీకు దగ్గరగా క్లారిటీగా చూపిస్తాను ఆంజనేయ స్వామి చేతి ముద్ర. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, ఇదేనమాట మనకి ఆంజనేయ స్వామి వేలు ముద్ర వచ్చేసి మనకి దైదా గుహలో అయితే మనం చూడొచ్చు అనమాట. మనకి ఈ ఆంజనేయ స్వామి చేతి ముద్రే కాదు, మనకి ఇక్కడ కొండ మీద ఇది నాగపడిగ అనమాట. కనిపిస్తుంది కదా, ఇదంతా నాగపడిగ అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే నరసింహస్వామి కనిపిస్తున్నాడు, మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. సో చూడండి మనకి ఇవన్నీ ఋషుల వేళ్ళు అనమాట. మనకి ఈ గుహలో తపస్సు చేసిన ఋషులు దేవతలు పూర్వం ఇక్కడికి వచ్చేవారు కదా. సో ఇక్కడికి వచ్చి స్వయంగా వెలిసిన శ్రీ అమరలింగేశ్వర స్వామిని దర్శించేవాళ్ళు కదా. సో వాళ్ళే అనమాట ఇవన్నీ వేలు ముద్ర వచ్చేసి వాళ్ళ గుర్తుగా మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఆంజనేయ స్వామి వేలు ముద్రని. ఈ గుహ ద్వారానే మనకి బయటకు వెళ్లే దారి అయితే ఇదేనమాట. సో మనం ఈ దారి గుండా మనం బయటకి అయితే వెళ్ళొచ్చు. మీకు కనిపిస్తున్నాయి కదా మనకి మెట్లు అయితే ఉన్నాయి పైకి. ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, తాడు కట్టుకొని ఊరి జనాలంతా ఈ గుహలోకి దిగారని. యాక్చువల్ గా వాళ్ళు వచ్చింది ఈ దారి గుండేనమాట. సో ఈ దారి గుండానే అప్పుడు మెట్లయితే లేవు, ఇదంతా ఒక కొండ లోయ. ఈ ద్వారం గుండానే మనకి స్వయంభూగా వెలిసిన, మీరు చూసారు కదా, ఆ స్వయంభూగా వెలిసిన శివలింగం దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది. సో ఈ గుహ వచ్చేసి మనకి 400 మీటర్ల లోపలికైతే ఉంటదన్నమాట. సో మనకి ఇప్పుడు కొత్తగా తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈ రాయి ఉంది కదా, ఈ రాయి స్వయంగా వెలిసిన నరసింహస్వామి అని ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక మనం ఫైనల్ గా బయటకైతే వెళ్ళబోతున్నాం ఈ ద్వారం గుండా. ఎందుకంటే ఇక్కడ గేట్లన్నీ వేసారు సెక్యూరిటీ పర్పస్ కోసం. సో మనం మెట్లెక్కి పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక మనం పైకి అయితే వెళ్తున్నాం కదా. సో పైకి వెళ్ళాక మనం ఎక్కడికి రీచ్ అవుతామంటే, స్టార్టింగ్ లో మీకు చూపించాను కదా ఇదే ఎంట్రన్స్ అని, అక్కడికైతే మనం చేరుకోవటం అయితే జరిగింది. సో మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు మనకి ఈ గ్యాప్ లోనే మనకు ఆ బండరాయి అయితే ఉండటం జరిగింది. ఆ బండరాయిని ఎప్పుడైతే తొలగించారో మనకి ఇక్కడ నుంచి ఆ గుహ అయితే బయటపడింది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.